బ్రేకింగ్ న్యూస్. కాపు ఉద్యమ నేత ప్రముఖ రాజకీయవేత్త ముద్రగడ పద్మనాభరెడ్డి మరణంతో తెలుగు రాజకీయాల్లో తీరని విషాదం అలుముకుంది. మరోవైపు తండ్రిని కడసారి చూసేందుకు వచ్చిన కూతురు క్రాంతిశీలను పోలీసులు అడ్డుకున్నారు. ఆమె కిర్లంపూడి రావడానికి వీల్లేదని కుటుంబ సభ్యులు సూచించడంతో ప్రతిపాడు వద్దే క్రాంతి కారులను నిలిపివేశారు. చాలాసేపటి తర్వాత తండ్రి చివరి చూపు కోసం అనుమతించగా ఆమె వెనకే పోలీసులు మఫ్టీలో ఫాలో అయ్యారు. ఎట్టకేలకు క్రాంతి కిర్లంపూడికి చేరుకోగా ఆమెను లోపలికి రానివ్వద్దని బయటే ఆపివేయాలని ముద్రగడ పద్మనాభం భార్య క్రాంతి తల్లి వాపోయారు. దీంతో ముద్ర అనుచరులు అభిమానులు క్రాంతిని అడ్డుకున్నారు. తాను చనిపోయాక చివరి చూపుకు కూడా కూతురు క్రాంతి రావద్దని గతంలో ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన కోరిక మేరకు క్రాంతిని వెనక్కి పంపివేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక ఆమెదంతా కొంగజపం అని విమర్శలు చేశారు. పోలీసుల భద్రత నడుమ తండ్రి కడసారి చూపు కోసం అతి కష్టంగా ఇంటి వద్దకు చేరుకోగా 2 నిమిషాలైనా తండ్రిని చూడనివ్వకపోవడంతో నాన్న నాన్న అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. शिवाजी కనీసం ముద్రగడ భౌతిక కాయాన్ని ఉంచిన ఫ్రీజర్ బాక్స్ను కూడా టచ్ చేయనివ్వకపోవడంతో ఆమె బాధ వర్ణనాతీతంగా మారింది. దీంతో కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులే ఆమెను మళ్లీ వెనక్కి తీసుకువెళ్లిపోయారు. తండ్రికి వ్యతిరేకంగా జనసేన పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ కు క్రాంతి మద్దతివ్వడంతో తండ్రి కూతుళ్ల బంధానికి బీటలు వచ్చాయి. పవన్ కాపులు నాయకుడిగా ఉన్నారంటూ ఎన్నికల సమయంలో తునిలో నిర్వహించిన పవన్ సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆస్తుల విషయమై విభేదాలు వచ్చినట్లు వార్తలొచ్చాయి. తన తండ్రి ముద్రగడ పద్మనాభం సోదరుడు గిరిల వల్ల తనకు తన భర్తకు ప్రాణహాని ఉందంటూ క్రాంతిశీల గతంలో బహిరంగంగా ఆరోపణలు చేశారు. తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారని ఆమె పోలీసులను కూడా ఆశ్రయించారు. ఈ ఆరోపణలపై ముద్రగడ పద్మనాభం తీవ్రంగా కలత చెందారు.
తన బిడ్డను తానే మనలేదని, కొందరు రాజకీయ ప్రత్యర్థులు తనను దెబ్బతీయడానికి తన కూతుర్ని వాడుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురు చేసిన ఆరోపణల వల్ల నొచ్చుకున్న ఆయన తాను చనిపోయినా కూతురు రావడానికి వీల్లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన కోరిక మేరకే కూతుర్ని కడసారి తనివి తీరా చూసుకునేందుకు తల్లి అంగీకరించడం లేదు.